దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్. బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు. నా గురించి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. అవును, ఈ వినండి వినిపించడం కోసం మీరందరూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు. అనేక మందికి షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇది నా ఒక్కడి వల్ల అయితే కానే కాదు. ఇప్పటి వరకు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేశారో వారందరికీ ప్రత్యేక వందనాలు. ఇప్పటి నుండి చేయబోతున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమెను చెప్తున్నారా? దేవుని స్తోత్రం. అయ్యా, మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మిమ్మల్ని నేను ఎరుగుదును, మీరు నాకు తెలుసు, దేవుని ప్రేమ మీలో లేదు, దేవుని ప్రేమ మీలో లేదు అని స్పష్టంగా ఈ యొక్క 42వ వచనంలో ఎందుకు రాయబడింది అంటే, ఆయన చూశాడు, విన్నాడు, గ్రహించాడు కనుక. ఇప్పుడు మనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ ఉంటే ఏం చేస్తామండి? ప్రేమ లేదు అని అన్నాడంటే ఏమి లేదని. అయితే మనము ఎవరెవరి గురించి ప్రార్థన చేయట్లేదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే ఎందుకు ప్రేమించట్లేదు? ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన మాటలు ఉన్నాయి. ఈయన ఒకటే మాట అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనతో మాట్లాడిన మాట ఏంటంటే, మిమ్మల్ని నేను చూశాను, నేను మిమ్మల్ని గ్రహించాను, మీలో దేవుని ప్రేమ లేదు అని సేవకుడు ద్వారా తెలియజేస్తున్నాడు. లేకపోతే మనతో పక్కన ఉన్నవారు, మనకంటే ఆత్మీయంగా ఎదిగిన వారితో మనతో చెప్తున్నాడు, మన పెద్దల వారు చెప్తున్నారు, మన తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎందుకంటే మా పిల్లలకి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మీలో దేవుని ప్రేమ ఉండలేదు, దేవునికి భయభక్తులు కలిగి ఉండలేదు, మీ జీవితం కొంచెం మారుతుంది, మీ పరిస్థితులు మారుతున్నాయి, మీ మార్పులు మారుతున్నాయి అని తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ చెప్పిన వారమే. అయితే మరి ఇప్పుడు మనం దానికి ఏం చేయాలంటే, గ్రహించి విని నమ్మి ఏం చేయాలంటే, మొదటిగా మన ఎదురువాడిని ప్రేమించాలి. మా దగ్గర అయితే వరుసనే 4 చర్చిలు ఉన్నాయి. ఒకరినొకరు మేము ప్రేమించుకుంటాం, ఒకరు ప్రార్థన చేసుకుంటాం, ఒకరు ఎలా ఉన్నారు అయ్యగారని మాట్లాడుకుంటాం. మేము ఎప్పుడు ఏ రోజు కూడా ఇదిగో అదిగో అని ఏ రోజు కూడా మేము ఎవరి వారిని విమర్శించుకోవడం కానీ ఏ రోజు జరగలేదు. ఎందుకంటే దేవుని ప్రేమ మా దగ్గర, మా యొక్క సేవకుల మధ్యన ఉంది అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మీ దగ్గర కూడా ఉందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇదిగో మా సంఘానికి వచ్చేవారు మీ సంఘానికి వస్తున్నారు, మీ సంఘానికి వచ్చేవారు వద్దండి. దేవుని ప్రేమ లేదు అని అర్థం. దేవుడు ఎక్కడికి పంపితే అక్కడికి పంపించండి, ఎలానేయండి. ఎంత విస్తారమైతే అంత విస్తరం. కోసేవారు పనివారు తక్కువ ఉన్నారని బైబిల్ వాక్యం చెప్తుంది. అయితే మనం వారి గురించి ప్రార్థన చేయాలి. అంతేకాదు మనతో పాటు ఉన్నవారు ప్రేమిస్తున్నామా? అయ్యో తాగి తందనాలు ఆడుతున్నాడు, అయ్యో రకరకాలుగా తిరుగుతున్నాడు, అయ్యో ఏంటి వాళ్ళ గురించి ప్రార్థన ఎప్పుడైనా చేస్తున్నామా? బలహీనుల గురించి ప్రార్థన చేస్తున్నామా? ఇబ్బందులు పడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నామా? మనతో అయిన సహాయం ఎప్పుడన్నా చేస్తున్నామా? నా దగ్గర 100 రూపీస్ ఉన్నా కూడా ఎదురువాడికి ఒక 50 రూపాయలు, అయ్యో వాడి దగ్గర లేని స్థితి గ్రహించి కూడా మనం అయ్యో లేవు అనే ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాం. ప్రియ సహోదరి. అందుకనే దేవుని ప్రేమ మీలో లేదని క్లియర్గా చెప్తున్నాడు. ప్రేమిద్దాం, ఎదరవారిని దీవిద్దాం, ఎదరవారిని ఆశీర్వదిద్దాం. అది నీది నాది కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. దాంట్లో మనం పొందుకుందాం. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా అధికారుల గురించి ప్రార్థిస్తున్నామా? ఇప్పుడు ప్రజెంట్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఎలక్షన్స్, ఇంకా చాలా చోట్ల రకరకాలుగా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నాయి. అధికారుల గురించి ప్రార్థిస్తున్నామా? ఎవరు రావాలో, ఎవరు మంచివారో, ఎవరు ఏ స్థితిలో ఉన్నవారో అని మనం ఎప్పుడైనా ప్రార్థిస్తున్నామా? అధికారులు అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కావాలన్న వారు ఉన్నారా? ఒకవేళ లేరా? లేకపోతే ఎవరి గురించి ప్రార్థిద్దాం, ఎవరి గురించి మనం ప్రార్థించాలి అని గ్రహిస్తే మనము అప్పుడు అర్థమవుతుంది అన్నమాట ఏంటనేది. ఎందుకంటే అంటున్నాడు, నీలో దేవుని ప్రేమ లేదు. నువ్వు అధికారుల గురించి ప్రార్థిస్తున్నావా? అధికారుల గురించి రోధిస్తున్నావా? అధికారుల గురించి ఒక్క క్షణమైనా నువ్వు సమయం ఇస్తున్నావా? లేకపోతే దేవుడు ప్రేమ మనలో ఉండదు. నిజమే, మన ప్రధానుల గురించి, మన ఎమ్మెల్యేల గురించి, మన ముఖ్యమంత్రుల గురించి, మన చుట్టూ ఉన్నవారి గురించి, వీళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఏమనంటే జ్ఞానం దయచేయ వారికి.
అది రాజ్యాంగాన్ని, మా యొక్క దేశాన్ని, మా రాష్ట్రాలని, మా ఊర్ని కాపాడేటట్టు వారికి జ్ఞానం దయచేయ, వారికి పుట్టించండి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలవారు మీరు అని మనం అందరం ప్రార్థిస్తే ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. అదండి. అప్పుడు మనం అందరం ప్రార్థన చేస్తే అంటాడు కదా, అవును మీ ప్రార్థన వల్ల ప్రభు మంచి అధికారులను ఇచ్చాడని దేవుడు అంటాడు కదా. ఇదిగో మీ ప్రార్థన మీలో ఉంది. ఇప్పుడు ప్రార్థన లేదు అంటున్నాడంటే, మీరు దేవునికి భయపడతలేదు అంటున్నాడంటే ఎంతో దూరమైన మాట. కనుక దయచేసి ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన, మనం ఉన్న ఏరియాలో, మనం ఉన్న రాష్ట్రాల్లో, మనం ఉన్న దేశంలో మన అధికారుల గురించి ప్రార్థిద్దాం. దేవుని దీవులు పొందుకుందాం. రాజ్యాంగాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు, ఎమ్మెల్యేలను మన చేతిలో పెట్టాడు. కనుక దయచేసి ముఖ్యమంత్రులను మన చేతిలో పెట్టాడు. కనుక వారి గురించి ప్రార్థన చేసే శక్తి మనకిచ్చాడు. అయితే మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రార్థన చేయండి, జయాన్ని పొందుదాం. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. తల ముంచుకుందాం, కన్నులు మూసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవం గల తండ్రి, అవునయ్యా ఈరోజు మాతో మాట్లాడుతున్నావు నా తండ్రి, మాట్లాడుతున్నావు నా తండ్రి. ఇదిగో నా తండ్రి, అధికారుల గురించి ప్రార్థించమన్నావు నా తండ్రి, అధికారుల గురించి ప్రార్థించమన్నావు నా తండ్రి. అయా ప్రతి దాంట్లో ఏ పనులు చేస్తున్నారో వారికి జ్ఞానం వచ్చేలాగా మనం ప్రార్థన చేయమని మాకు బాధ్యత పెట్టావు నా తండ్రి. ఆ బాధ్యతను మేము నెరవేరుస్తున్నావా? అందుకని అంటున్నావు మాలో భయం లేదు, మిమ్మల్ని నేను చూశాను అంటున్నావు. కనుక నా తండ్రి మమ్మల్ని క్షమించి ఇక మీద నేను ఒక సేవకుడు నా తండ్రి, ఒక సేవకురాలు నా తండ్రి, మా దేశాన్ని గురించి ప్రార్థన చేసేవారుగా, మా రాష్ట్రం గురించి ప్రార్థన చేసేవారుగా, మా ఊరు గురించి ప్రార్థన చేసేవారుగా నా తండ్రి, మా చుట్టుపక్కల ఉన్న వారి గురించి ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రాముఖ్యమైన పనిని మేము విడిచిపెట్టి ప్రాముఖ్యం లేని పనుల మీద మేము తిరుగుతున్నామేమో క్షమించి ఇక మీదటైనా నా తండ్రి అయినా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. అవునయ్యా మాకు నా తండ్రి ఎంపీ ఎవరు కావాలో నా తండ్రి, ముఖ్యమంత్రి ఎవరు కావాలో, ఎమ్మెల్యే ఎవరు కావాలో మాకు మీరిస్తున్నారు. మేము అధికారంలో నా తండ్రి అధికారుల గురించి ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని దీవించండి, మొరపెట్టే కృపను మాకు దయచేయండి. ఇది మొదలుకొని ముగింపు వరకు నా తండ్రి అందరూ నా తండ్రి నేను ప్రార్థన చేసేవారుగా ఉండి సహాయం చేయండి. ప్రతి ప్రార్థన మీ పాసానికి తీసుకువెళ్ళమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పెళ్లి రోజు అలాగే పుట్టినరోజులు జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వినండి వినిపించండి కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నందుకు వందనాలు. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి వినండి వినిపించిన తరపున మీకు దేవుడి దీవులు కలుగును గాక. ఆమెన్.